మరుసటి రోజు నుంచి తినడానికి తిండి లేదు. అప్పుడు ఈ కుటుంబం ఎట్టా బతికి బట్టగట్టిందో తెలుసునా? మా అమ్మ వల్ల. మా అమ్మ మంగళసూత్రం అమ్మగా మిగిలిన 1000 రూపాయల డబ్బుతోటి వడ్డీ వ్యాపారం మొదలు పెట్టింది. మా అమ్మ మమ్మల్ని సాకేదానికి ఎంత కష్టపడిందో నేను నా కళ్ళారా చూసిన. ఆవిడ తినకపోయినా నాకు పెట్టేది. నాకు 12-13 ఏళ్ళు రాగానే అమ్మ వ్యాపారం నేను చూసుకోవటం మొదలుపెట్టిన. అంత చిన్న వయసులో లెక్క పక్కాగా చూస్తా ఉంటే అమ్మకి ధైర్యం వచ్చింది. మగాడిలాగా ఉండాలి, డబ్బులిట్నే సంపాదించాలని అమ్మ చెప్పింది. నాకు అదే నిజం అనిపించింది. డబ్బులున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ముసిరిన ఊరు డబ్బు లేకపోయేసరికి గజ్జి కుక్క కంటే హీనంగా చూసింది. అందుకే డబ్బులు సంపాదించాలనుకున్నా ఎవరి మీద ఏ జాలి దయ చూపించదనుకున్నా మా డబ్బు తీసుకున్న మనుషులే మా మీద జాలి దయ చూపించినప్పుడు నేనెందుకు ఇంకొకళ్ళ మీద జాలి దయ చూపించాలి? నాకు నా కుటుంబం ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం, మా అమ్మ ముఖ్యం, మా అన్న ముఖ్యం, నువ్వు ఈ ఇల్లు ముఖ్యం. అందుకోసం ఏమైనా చేస్తా, ఇట్నే ఉంటా, ఎవరు ఎన్నైనా అనుకోని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇన్నేళ్లు నేను పిసినిగుట్టుగా ఉన్నాను, అందరితోనూ కఠినంగా ఉన్నాను అని నానా మాటలు అంటుంటే నవ్వుతూ భరించనే తప్ప ఎప్పుడూ దాని గురించి బాధపడలా. ఎందుకంటే నాకు నా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం. ఇందాక నువ్వన్నావే నేను కట్టుకునే పట్టు చీరలు కూడా తాకట్టుకొచ్చినవే అని. నిజమే, కాని ఒక్కటి ఆలోచించండావా, నేను ఎప్పుడైనా నా విషయంలోనూ మిగతా విషయాల్లోనూ, చివరికి దేవుడికి ఆరతిచ్చే విషయంలోనూ, అగరబత్తులు వెలిగించే విషయంలో కూడా పిసినిగొట్టుతనం చూపించండానే గాని నా పిల్లలకి ఏమైనా లోటు చేసినానా? మా అన్న నాకు తోడుగా ఉండాడు. నేను లోటేమైనా చేసుంటే అది నీకు మాత్రమే. నీకు పాత బట్టలే తప్ప కొత్త బట్టలు ఎప్పుడూ కొనిలా. ఎందుకంటే నేనెంతనో నువ్వు అంతే అనుకున్నా. నీకు నేను మర్యాద ఇచ్చిండనో లేదో గాని నా మనసులో ఎప్పుడు నా మగుడు అనే మర్యాద ఉంటది. మన పిల్లల కోసం మనమే అన్నీ వదులుకోవాలా. అందుకని మన కోసం ఏది ఖర్చు పెట్టలా. ఈ ఇంట్లో ఎవరైనా సుఖపడలేదు అంటే అది నువ్వు నేనే తప్ప మిగతా అందరూ బాగానే ఉండారు. నువ్వు అనుకుంటా ఉండవు నేను డబ్బు చూసుకుని ఆనందపడిపోతున్నాను అని. డబ్బును చూసుకుని నేను ఆనందపడట్లేదు, ఆ డబ్బు చూసుకునే
కొంచెం నెమ్మదిగా ఉండా. నేను చచ్చిపోయినా నా కొడుకులకి నా కుటుంబానికి ఏమీ కాదు. ఈ ఆస్తిపాస్తులు పెట్టుకుని వాళ్ళు ధీమాగా బతికేస్తారనే ధైర్యంతో బతుకుతుండా. ఈ ధీమా నా శవం లేచేంత వరకు పోదు. దానికోసం నేను ఏమైనా చేస్తా అనుకొని, ఎవరు ఎన్నైనా అనుకొని, నన్ను కసాయి మనిషిని అనుకొని, కఠినాత్మురాలనుకొని, పిసినిగొట్టనుకొని, ఇంకేమైనా అనుకొని నేను ఇట్నే ఉంటా. కనుక నీ వ్యక్తిత్వం వెనక ఎంత బాధ ఉందని ఎన్నాళ్ళు అస్సలు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు. బిడ్డల కోసం ఇదంతా చేస్తున్నావని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కుటుంబం కోసం ఇంతగా పాటుపడుతున్నావని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ కేవలం డబ్బులు మాత్రమే వాళ్ళని సంతోషంగా ఉంచవు కనుక వాడికి నచ్చినట్టు మాట్లాడకండి. తన మనసులో ఆ మాట ఎప్పటికీ బయట పెట్టదు. అందుకే నిజమైన విషయాన్ని తీసుకొచ్చా తాగేశాన్రా. గీత, తిన్నారా? నువ్వు ఫోన్ చేసావా? ఎలా ఉంది ఇప్పుడు? బతికి బయటపడ్డాను కదా. ఎవరైనా ఇలాంటి పిచ్చి పని చేస్తారా? ఏం చేయను, క్షణ క్షణం చావడం కంటే ఇటు ఒకేసారి చచ్చిపోవడం బెటర్ అనిపించింది. ప్లీజ్ దయచేసి ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయొద్దు. పిచ్చి పని అని నువ్వు అనుకుంటున్నావు గానీ ఆ పెయిన్ అనుభవిస్తానని నాకు తెలుసు. ఒక ఆడపిల్ల కోసం చచ్చిపోవడం కరెక్టేనా? ఆ సమయంలో తప్పుల గురించి ఆలోచించే పరిస్థితి నాకు లేదు. చూడండి, మీరు నన్ను చూసి ఇష్టపడ్డం మొదలుపెట్టి ఎంతకాలమైంది? మహా అయితే కొన్ని నెలలు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీ అమ్మగారు
కేవలం కడుపులో మాత్రమే మోయలేదు, మిమ్మల్ని మాత్రమే కనలేదు. మీరు కనాల్సిన కలల్ని కూడా మీ అమ్మే కనుంటారు. మీ అమ్మగారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఆవిడ్ని విడిచిపెట్టి, మీ నాన్నగారిని విడిచిపెట్టి, మీ అన్నాతమ్ముల్ని విడిచిపెట్టి, మీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు ఎలా ఒప్పింది? కరెక్టా అది? మీరలా ఏదైనా చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ప్రేమిస్తున్న అంతమంది, ఆ కుటుంబం ఏమైపోవాలి? తప్పు కదా అది? సమాధానం చెప్పండి. తప్పా కాదా? అంటే నాకు నువ్వు తప్ప ఇంకేం గుర్తుకు రాలేదు. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానో లేదో అనే విషయం పక్కన పెట్టండి. మీరు నా వల్ల అలాంటి పని చేసుకుని నీకేమైనా అయ్యి ఉంటే జీవితాంతం నేను సంతోషంగా ఉండేదన్నా, మనశ్శాంతిగా ఉండేదన్నా? నా వల్ల ఒక మనిషి చనిపోయాడని క్షణ క్షణం నరకం చూస్తూ ఉండేదాన్ని. నన్ను బాధ పెట్టడమేనా మీ ప్రేమ? ఆహా, అది కాదు. నా ప్రేమను ఎట్ట చెప్పాలో తెలియక. తప్పు. దేనికైనా ఎదురు చూడడం తప్ప ఇలాంటి పని చేసుకోవడం కరెక్ట్ కాదు. సరే, నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటాను. రే సారదే, మేము మళ్ళీ నీ బండిలో వెళ్ళాలి, నువ్వే తీసుకెళ్ళాలి. రే మర్చిపోమాక. గోవిందం, బాలాజీ, మీరిద్దరు లోపలికి రండి. ఓ 2 నిమిషాలు మాట్లాడాలి.
కూర్చోండి. పోయి పని మొదలు పెడతామ్మా. పని మొదలు పెడుతురులే గాని కూర్చోండి. 2 నిమిషాలు మాట్లాడాలి. ఏమా? గోవిందం, నువ్వు నేను చూసిన సంబంధమే చేసుకుంటానని నాకు మాటిచ్చుండవు గదా? అవునమ్మా. ఆ మాట మీద ఉంటావనే గదా గౌతమితో నిశ్చితార్థం చేసినాము. నిన్నే గోవిందం అడిగేది. అవునమ్మా. మరి ఇందులో ఏ మార్పు ఉండదు కదా? అమ్మా చూడు, కన్న తల్లిగా నీ మీద అధికారం ఎక్కువ అనుకోబాక. కన్న తల్లిగా మీ మీద ప్రేమ ఎక్కువ. మీకోసం ఆలోచించే అన్నీ చేస్తా. నేను సంపాదించే సంపాదన, నేను బతికే బతుకు అన్నీ మీకోసమే. మాటిచ్చుండవు, మాట మీదే నిలబడుండాల. మెమ్మేది అడుగుతుంటే తల అటు ఇటు తిప్పుతూ సమాధానం చెప్తావారా? నోరు తెరిచి సమాధానం చెప్పు. మెమ్మకి మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని సవ్యంగా జరుగుతాయి కదా? రాత్రి మీ నాయన తాగొచ్చి నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామని మెమ్మ దగ్గర నోటికొచ్చినట్టు వాగిపోయాడు. పెద్ద గొడవైందిలే. మెమ్మ ముండిదే గాని మూర్ఖురాలు కాదురా. తను చేసే పనులెప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్నా కష్టంగా ఉన్నా మీరు జీవితంలో సుఖపడేదానికే చేస్తుందిరా. తల్లిగా మీ అమ్మంత బాధ్యతగా ఎవ్వరూ ఉండరు. ఈ పెళ్లి అటు ఇటు అయితే మెమ్మ తట్టుకోలేదురా. గోవిందం, పెళ్లి ఏ ఆటంకం లేకుండా నేను నిశ్చయించినట్టే జరగాల. తేడా వస్తే మిమ్మల్ని ఏమి అన్ను, మీకు నేను దక్కను. అది గుర్తుపెట్టుకో. ఇది బెదిరించడం కాదు, ముందుగా ఓ మాట చెప్పాలి కదా. అందుకనే అంటా ఉండా. నీ సంగతి ఏమిరా బాలాజీ? నా సంగతి ఏముండదు, పని చేసుకుంటే బుద్ధిగా ఉండాను. నిజంగానే బుద్ధిగా ఉండవా? ఇదేంటి అర్జెంటుగా కాల్ చేసి పనుంది పిలువు అని మెసేజ్ పెట్టాడు? ఓ, వాళ్ళమ్మ దగ్గర ఇరుక్కుపోయి ఉండాడనుకుంటా. అక్క, ఎక్కడున్నావు గోవింద్? అమ్మతో మాట్లాడుతుండక్క. మరిడ పనుండాది, ఓ తూరు నా క్యాబిన్కి రా. అట్నాక. ఎవరు? మాళవికక్కమ్మ ఏదో పని గురించి మాట్లాడాలంట, రమ్మంటున్నది. పోయేసి వస్తా. హాయ్ అక్క, థ్యాంక్స్. కాల్ చేసి కాపాడు. ఏమంటుంది మీ అమ్మ? ఏమన్నదా, ఆ పెళ్లి గురించే. ఆ సంగతి అట్టుణ్ణి. ఏంది, తమరేదో సాహసాలు చేస్తున్నారంట ఈ మధ్య? ఎవరు చెప్పారా? ఏ, నువ్వు చెప్పకపోతే చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉండరా? ఏం చేయనా, దక్కదనే భయంతో తాగేశాను. రేయ్, నువ్వు తాగింది మందనుకుంటున్నావా? ఎవరైనా బాధలో మందేస్తారు గాని విషం తాగుతారా? మందంటే టెంపరీగా బాధ మర్చిపోవడానికి తాగుతారు. శాశ్వతంగా మర్చిపోవాలంటే ఏం చేయాలా? విషం దాక్క. ఇట్లాంటి పని ఎవరైనా చేస్తారా? ఏం మరి ఇట్టు తిడుతున్నావా? తిట్టాలనా చంపాలనా? ఎంతకెవరు చెప్పినారు? ఇంకెవరు, గీతే. ఓహో, చెప్పేసిందా? గడ్డి కూడా పెట్టిందంట కదా నిన్న. లాగి పెట్టి గోపు మీద 2 బీకింది. ఇంకా 4 తన్నాలరా నిన్ను. ఊరుకోక, ముందు తూరు గీత నడిగులు. రేయ్, ఇది మ్యాట్రిమోనీ ఆఫీస్. సంబంధాలు కుదర్చడమే ఇక్కడ పని గాని ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ప్రేమలు సెట్ చేయటం, ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయటానికి కాదు. పిలువక్క ముందా, ప్లీజ్ అక్క. అక్కా, గీతా, ఒకసారి నా క్యాబిన్కి రావా?